ముందుగా జీటీపీఎల్ ప్రేక్షకులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. వార్తల్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలి. మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలు. బోధన్ పట్టణంలో పర్యటించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి. మైనారిటీ గురుకుల పాఠశాలను ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. గంజాయి మూటాలో గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమం. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలింపు. ఉత్తమ సేవలకు గాను కలెక్టర్ ఇలా త్రిపాఠికి అవార్డు. హైదరాబాద్లో అవార్డు అందజేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. నిజామాబాద్ నగరంలోని సోనీ ఫంక్షన్ హాల్ వద్ద బ్రిడ్జ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం. నగరంలోని బస్వా గార్డెన్లో రథసప్తమి సందర్భంగా 108 సూర్య నమస్కారాల కార్యక్రమానికి హాజరై మాట్లాడిన అదనపు డీసీపీ బస్వారెడ్డి. నిజామాబాద్లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా తయారైంది. బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. హరీష్ రావు, కేటీఆర్లపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో గల జాగృతి కార్యాలయంలో కవిత మీడియా సమావేశం. ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటు హక్కును ఓటర్లు తప్పక వినియోగించుకోవాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. నిజామాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం బుధవారం నిజామాబాద్లో నిర్వహించబడింది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పట్టణంలో పుట్టిన ప్రతి బిడ్డ వారి భవిష్యత్తు కోసం మనం పాటుపడాలి, వారి ఉద్యోగాల కోసం మనం పాటుపడాలి. ఈ పట్టణం మిగతా పట్టణాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దేందుకు, సుందరీకరణ చేసుకునేందుకు మనం పాటుపడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ బాధ్యత మీ మీదే ఉంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, సీట్ల విషయంలో. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, రామకృష్ణ, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, సంస్థాగత బలోపేతం, బూత్ స్థాయి కమిటీల కార్యాచరణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. రైతులు, రైతు కూలీలు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, సమాజంలో అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నంలో, ప్రక్రియలో నిరంతరం మన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం నిమగ్నమైన విషయం కూడా మన అందరం గుర్తుపెట్టుకోవాలి, మనం జనంలోకి తీసుకుపోవాలి. నేను 2-3 విషయాలే ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా రాష్ట్రంలో అర్బన్ ఏరియాస్ అన్నిటినీ, అన్ని మున్సిపల్ కార్పొరేషన్ని, అన్ని మున్సిపాలిటీలని మన కాంగ్రెస్ ప్రభుత్వం నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్కి తీసుకుపోవడానికి అన్ని విధాలుగా ముందుకు పోతున్నాము. బోధన్ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పర్యటించారు. మైనారిటీ పాఠశాల భవనాన్ని ప్రారంభించారు.
బోధన్ పట్టణంలోని పాండు ఫారం మైనారిటీ పాఠశాల భవనాన్ని బోధన్ ఎమ్మెల్యే ప్రభుత్వ ముఖ్య సలహాదారులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ కోట్లు ఖర్చు పెట్టి విద్యార్థులకు చదువుతో పాటు పోషక ఆహారం అందిస్తున్నామని తెలిపారు. చదువుతో పాటు విద్యార్థులకు క్రీడా పోటీలు కూడా నిర్వహించాలని, క్రీడలు ఆడితే విద్యార్థులు ఉత్సాహంగా ఉంటారని అన్నారు. క్రీడా మైదానానికి కావాల్సిన వస్తువులను ఎమ్మెల్యే స్వయంగా ఆడపిల్లలకు మరియు మగ పిల్లలకు తలా 10 లక్షల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. విద్యార్థులకు ఉపాధ్యాయులు 100% రిజల్ట్ తీసుకురావాలని ఎమ్మెల్యే ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో కూడా 100% అడ్మిషన్ అయ్యే విధంగా చూడాలని స్కూల్ ప్రిన్సిపల్ కి ఆదేశించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, మాజీ కౌన్సిలర్ శరత్ రెడ్డి, ఇమ్రాన్, బిల్ల రామ్మోహన్, దామ్, గంగాశంకర్, నాగేశ్వరరావు, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, పట్టణ సీఏ వెంకటనారాయణ, మున్సిపల్ కమిషనర్ జాదేవ్ కృష్ణ, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు కళాశాల చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రిన్సిపల్ పాల్గొన్నారు. सिस्टम है तो कौन सा जब काम करके अपन अच्छा रह सकते, वेजिटेबल्स हो कुछ भी हो सब उसमें है. क्यों दे रहे हैं उनको? नियरली 40-50 लाख वाला ट्रेनिंग दे रहे 3 months. हैदराबाद से आके ट्रेनिंग देने के बाद वो लोग एक 50 नहीं तो 100 लोगों को सेलेक्ट करके जॉब देंगे. जॉब देने के वास्ते अपन ट्रेनिंग देने के वास्ते पूरा एक्सपेंडिचर कर रहे हैं. आप लोग भी सिर्फ IT नहीं है, बहुत से काम है टेक्निकली. अब चाइना से कॉम्पिटिशन करना पड़ता मेरे को भी. आप लोग को देखने के बाद थोड़ा हिम्मत आना, अच्छा पढ़े, अच्छे टेक्निकल भी सीखे तो चाइना जापान से भी कॉम्पिटिशन कर सकते. 4.83 కోట్లతో సోనీ ఫంక్షన్ హాల్ సమీపంలో బ్రిడ్జ్ పనులకు అర్బన్ ఎమ్మెల్యే దాన్పాల్ సూర్యనారాయణ భూమి పూజ చేశారు. ఇందూరు నగరంలోని సోనీ ఫంక్షన్ హాల్ సమీపంలో సుమారు రూపాయలు 4,83,00,000 వ్యయంతో చేపట్టనున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులకు అర్బన్ ఎమ్మెల్యే దాన్పాల్ సూర్యనారాయణ శనివారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాన్పాల్ మాట్లాడుతూ గత 9-10 సంవత్సరాలుగా నిలిచిపోయిన ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులను అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించగలిగామని తెలిపారు. ఈ నిధులతో బ్రిడ్జి పనులకు మోక్షం లభించిందని పేర్కొన్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే అమ్మా వెంచర్, రింగ్ రోడ్ ప్రాంతాలకు రాకపోకలు మరింత సులభమవుతాయని, అలాగే భవిష్యత్తులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అభివృద్ధికి కూడా అనుకూలంగా ఉంటుందని ఎమ్మెల్యే వివరించారు. ఇందూరు అర్బన్ నియోజకవర్గంలో ప్రస్తుతం ప్రతి డివిజన్కు ₹1 కోటి చొప్పున చేపడుతున్న అభివృద్ధి పనులు కేవలం ఆరంభమేనని, రానున్న రోజుల్లో మరింత పెద్ద స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల్లో ఎక్కడా ఆలస్యం లేకుండా ఫాస్ట్ ట్రాక్లో పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అలాగే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు వెంటనే మంజూరు చేసి పనులు నిరాటకంగా సాగేలా సహకరించాలని డిమాండ్ చేశారు. ఇందూరు అర్బన్ను అభివృద్ధిలో ముందంజలో నిలిపే దిశగా నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే దాన్పాల్ సూర్యనారాయణ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం మాజీ కార్పొరేటర్ న్యాలం రాజు, బీజేపీ నాయకులు, ఎల్లమ్మగుట్ట మునూరు కాపు సంఘం కమిటీ సభ్యులు, అమ్మా వెంచర్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నగరంలో కూడా వేలాది మంది ఉన్నారు. ఇక రైతులకు రుణమాఫీ పూర్తిగా చేయలేని ఈయన రైతు బంధు ఈయన ఏదో పెట్టిండు, వాళ్ళు 12 ఇస్తే మేము 15 ఇస్తామని చెప్పి ఒకటి ఎగ్గొడుతున్నాడు, ఒకటి ఇస్తున్నాడు. బోనస్ కూడా ఒకటి ఎగ్గొడుతున్నాడు, ఒకటి ఇస్తున్నాడు. అన్ని వర్గాల ప్రజలకు, బీసీలకు, ముఖ్యంగా బీసీలకు నేను 1000 కోట్లు ఖర్చు పెడతా అని చెప్పి బడ్జెట్లో ఏదైతే బీసీల కోసం ఖర్చు పెడతానో దాంట్లో 15% కూడా ఖర్చు పెట్టలేదు. గత 2 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం 200 కోట్లు ఖర్చు పెడతాను. అంటే విమర్శించడానికి కాకుండా ఇవన్నీ పక్కన పెట్టేసి కనీసం కాంట్రాక్టర్లు ఇప్పుడు ఈ భూమి పూజ చేసినాము 4.83 crores తప్పకుండా మేము ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టే మళ్ళీ ఇది శాంక్షన్ చేయించడం జరిగింది. కాంట్రాక్టర్ది కూడా అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఎలక్షన్ కాగానే అంటే 1 నెల లోపల మా ఈ పని ప్రారంభమైంది. నేను ప్రభుత్వాన్ని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠికి విశిష్ట గౌరవం దక్కింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అవార్డు ప్రదానం చేశారు. 16వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అవార్డు అందుకున్నారు. బోధన్ పట్టణ వ్యవసాయ మార్కెట్ను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సందర్శించారు.
ఈ సందర్భంగా మార్కెట్లో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వివిధ యంత్రాలను ఆయన పరిశీలించారు. యంత్రాల పనితీరు, ఉపయోగకరతపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు వేగవంతమైన సేవలు అందేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలన్నారు. మార్కెట్ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. చూసా ఈసారి ఒకరు అందులో 5,000 ఎక్కువ వేశారు. ఎందుకు మన భారతదేశంలో అవసరం బయటకు చూపిస్తున్నారు. దాంతో ప్రొటెన్స్ బాగుంటాయి చేస్తారు కాబట్టి ఇవన్నీ ఇక్కడ బంధించుకోవాలి. ఒకటే మరీ నగరంలో లక్ష్మీ నరసింహ ఎలక్ట్రికల్ షాప్ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. నిజామాబాద్లోని దుబ్బాలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మనాల మోహన్ రెడ్డి కుమారుడి యొక్క శ్రీ లక్ష్మీ నరసింహ ఎలక్ట్రికల్ ఏజెన్సీను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఆయనతో పాటు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్ హందాన్, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు, గ్రంథాలయ చైర్మన్ అంతారెడ్డి రాజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లిలో ప్రముఖ వ్యాపారవేత్త మారలింగేశ్వర్ గుప్తా గృహప్రవేశానికి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి హాజరై ఆశీస్సులు అందజేశారు. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన వ్యాపారవేత్త మారలింగేశ్వర్ గుప్తా నూతన గృహప్రవేశానికి ఆదివారం బోధన ఎమ్మెల్యే ప్రభుత్వ ముఖ్య సలహాదారు పి సుదర్శన్ రెడ్డి వచ్చారు. ఇంట్లో పూజలు చేసే ప్రసాదాలు స్వీకరించారు. ఆయన వెంట ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్, స్థానిక నాయకులు బిల్ల రామ్మోహన్, బంజ కామప్ప, ఎల్లయ్య యాదవ్, మోహన్ రెడ్డి, నారాయణ చౌదరి, బొబ్బిలి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన స్వర్గీయ జర్నలిస్టు మల్లెపూల నరేంద్రను ఈ సమాజం ఎప్పటికీ మరవదని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్ అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన స్వర్గీయ జర్నలిస్టు మల్లెపూల నరేంద్రను ఈ సమాజం ఎప్పటికీ మరవదని ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్ హందాన్ అన్నారు. జర్నలిస్ట్ మల్లెపూల నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో మల్లెపూల నరేంద్ర 35వ వర్ధంతి సందర్భంగా ఆదివారం స్థానిక పాలిటెక్నిక్ మైదానంలో జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను మహిళా ఎడ్యుకేషన్ కళాశాల ప్రెసిడెంట్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ఎం రాజేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తహేర్ మాట్లాడుతూ ఈనాడు గ్రామీణ విలేకరిగా పనిచేస్తూ తన విధి నిర్వహణలో అమరుడైన నరేంద్ర జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న కార్యక్రమాలు 10 మందికి కాలంగా గుర్తుండిపోయే విధంగా నరేంద్ర విషయాన్ని ఈ సమాజం, ఈ జిల్లా ఎప్పుడు గుర్తుంచుకుంటుందన్నారు. ఎవరైతే తన విధి నిర్వహణలో అమరుడైండో ఆయన జ్ఞాపకార్థం మనం ఈ సెలబ్రేషన్ ఏదైతే చేస్తూ ఉన్నామో ఇది 10 మందికి తెలిసే విధంగా, చిరకాలం జ్ఞాపకం ఉండే విధంగా నరేందర్ గారి విషయాన్ని ఈ సమాజం, ఈ జిల్లా ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇందులో పాల్పంచుకుంటున్నటువంటి క్రీడాకారులందరికీ హృదయపూర్వకంగా. నిజామాబాద్ మహిళా ఎడ్యుకేషన్ కళాశాల ప్రెసిడెంట్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ఎం రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టు మల్లెపూల నరేంద్ర స్మారకార్థం గత 35 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న క్రీడా పోటీలలో జర్నలిస్టుల చొరవ ఎంతో అభినందనీయమన్నారు. కుటుంబ సభ్యులకి, బ్రదర్స్కి కానీ వారి ఇమీడియట్ ఫ్యామిలీకి కానీ అభినందించేది ఏంటంటే గత 35 ఏళ్ళ నుండి డ్యూటీలో చనిపోయిన నరేంద్ర గారి స్మారకంగా ఈ స్పోర్ట్స్ నిర్వహిస్తున్నారు. ఆల్ ద జర్నలిస్ట్ అ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ ఆన్ కంటిన్యూయింగ్ దిస్ ఈవెంట్ సిన్స్ లాస్ట్ 35 years. ఇట్స్ అ నైస్ వే ఆఫ్ సెలబ్రేటింగ్ ద లైఫ్ ఆఫ్ నరేంద్ర. నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ డి సాయిలు మాట్లాడుతూ నరేంద్ర మృతి చెంది 35 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి నిరాటకంగా, నిర్వీరంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత 35 సంవత్సరాలుగా నరేంద్రను స్మరించుకుంటూ జర్నలిస్టులకు క్రికెట్, షటిల్, క్యారం పోటీలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఖోఖో పోటీలు 2 రోజుల పాటు నిర్వహించామన్నారు. నిరంతరంగా నిర్విరామంగా ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్న గత 35 సంవత్సరాల నుండి. సో ఈ పోటీలను ప్రారంభించడానికి మరి ఈరోజు ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మనకు మన తయారన్న గారు
ఉర్దూ అకాడమీ చైర్మన్ తెలంగాణ గవర్నమెంట్ వారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. వారితో పాటు మన క్రికెట్కు సుపరిచితులు, మరి క్రీడా రంగానికే మరి అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, మరి ఒక ఎమినెంట్ క్రికెటర్. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పంచారెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ స్వర్గీయ మల్లెపూల నరేంద్ర మెమోరియల్ ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీలు జర్నలిస్టులకు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయని తెలిపారు. ఈ క్రీడా కార్యక్రమాలను గత 35 ఏళ్లుగా సాయిల్ సార్ గారి ప్రోత్సాహంతో ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నాము. విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు కోల్పోయినటువంటి నరేందర్ అన్న యాదిలో 35 ఏళ్లుగా క్రీడా పోటీలను నిర్వహిస్తూ నరేందర్ అన్నను గుర్తు చేసుకుంటున్నాము. జర్నలిస్టుల్లో ఎంతో స్ఫూర్తిని నింపినటువంటి నరేందర్ అన్నకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటీ కన్వీనర్ మల్లెపూల నర్సయ్య, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వగ్మెరే సుభాష్, కోశాధికారి రాజ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బొచ్చరాజు, ఐజేయు జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్, ప్రధాన కార్యదర్శి అరవింద్ బాలాజీ, ఎటాక్స్ కమిటీ చైర్మన్ బొబ్బిలి నర్సయ్య, మీసాల సుధాకర్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్స్, కెమెరామెన్స్ పాల్గొన్నారు. నగరంలో ఆగిన అభివృద్ధి పనులను నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ పరిశీలించారు. నగరంలో పర్యటించిన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఖలీల్వాడిలో ప్రజల సౌకర్యార్థం తలపెట్టిన ఇంటిగ్రేట్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ ఎమ్మెల్యే ఎంపీలు శంభుని గుడి వద్ద ఉన్న దుకాణాలను ఎందుకు తరలించటం లేదు? గోడల మీద రాతలు కాదు, నగర అభివృద్ధి ప్రణాళికలు చేయండి. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ మాత్రమే. ఈ సందర్భంగా మా బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులు తప్ప ఒక్క ఇటుక కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో పెట్టలేదని విమర్శించారు. రోజు రోజుకు నగరం విస్తరిస్తున్నందున ప్రజలకు స్వచ్ఛమైన నిత్యావసరాలు అందుబాటులో ఉండే విధంగా చేపట్టిన మార్కెట్ పనులను మా బీఆర్ఎస్ హయాంలో సింహభాగం పూర్తి చేసిన ఇప్పటి ఈ ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతాలను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డలుగా మారాయని విమర్శించారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే నిధులు రాని పక్షంలో నా ట్రస్ట్ అభివృద్ధి ద్వారా నగర అభివృద్ధి చేస్తానని మాటలు మాట్లాడి అభివృద్ధిని విస్మరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ దండు నీతు కిరణ్, శేఖర్, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు శిల్పరాజు, మాజీ నూడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు సత్యప్రకాష్, సుజిత్ ఠాకూర్, జగత్ రెడ్డి, నవీద్ ఇక్బాల్, ఇమ్రాన్, షహాజాద్, అబ్దుల్ మతీన్, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సర్వే కార్యాలయాన్ని, డిఈఓ ఆఫీస్ని, ఆర్డీఓ కార్యాలయాన్ని ఇవన్నీ స్థల సేకరణ చేసి 5 కోట్ల నిధులతో మేము నిర్మాణం చేపట్టి ఇది ఇంత అందమైనటువంటి బిల్డింగు. ఈ బిల్డింగ్ పూర్తి కావాల్సింది ఉంది. కనీసం అంటే ఇది నిర్మాణంలో ఉన్నప్పుడు ఒక 50 సార్లు మేము వచ్చినాం ఇక్కడికి. స్థల సేకరణ నుంచి మొదలు పెడితే నిర్మాణ పనులు సాగేటప్పుడు మంచిగా గ్రనైట్ ప్లాట్ఫామ్లు చేసినాం, మంచిగా స్ట్రక్చర్ కట్టినాం. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీన్ని నిర్మాణం చేస్తే మరి ఈరోజు ఏం జరుగుతుంది? ఇక్కడ మేము పోయిన తర్వాత ఒక ఇటుక పెట్టే నాదులు లేడు ఇక్కడ, కనీసం దీన్ని క్లీన్ చేసే నాదులు లేడు ఇక్కడ. మరి ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతూ ఉన్నాయి. మీ వీడియో విజువల్స్ వచ్చినాయి. ఇక్కడ అన్ని బట్టలు ఇంకా చాలా చెత్త చెదారం ఇక్కడ జమ అయింది. మరి ఈ ఇల్లీగల్ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితిలో మరి ఇక్కడ చుట్టుపక్కల అందరూ డాక్టర్స్ ఉంటారు, హాస్పిటల్స్ ఉంటాయి. ఏంది సెక్యూరిటీ? మరి నిర్మాణం ఇంతేనా? మరి ఎందుకోసం మనం ఇక్కడ గెలిపించినట్టు ఎమ్మెల్యేని? మరి ఆ రోజు చెప్పిండు కదా ఎన్నికల్లో, మేము అభివృద్ధి చేస్తాం, ట్రస్ట్ పెడతాం, మా ట్రస్ట్ ద్వారా అభివృద్ధి చేస్తామన్నారు. అరే కనీసం మేము మొదలుపెట్టినటువంటి పనిని చివరికి కనీసం దాన్ని పూర్తి చేసేటటువంటి సత్తా కూడా లేకపోతే. హరీష్ రావు కేటీఆర్పై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నైనికోల్ బ్లాక్ టెండర్ల విషయంలో బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టగానే మా గుంటనక్క ప్రెస్ మీట్ పెట్టారని, గుంటనక్క ప్రెస్ మీట్ ను గుడ్డిగా నమ్మి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ బంజారా హిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత ఈ వ్యవహారంలో పెద్ద తిమ్మింగలం మేఘాను కాపాడేందుకు హరీష్ రావు పాటలు పడుతున్నారని ఆరోపించారు. తిమ్మింగలం లాంటి కాంట్రాక్టర్ కు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ ఆవేదన చెందుతుందన్నారు. బీఆర్ఎస్ ఓబీసీలకు సైట్ విజిట్ విధానం లేదని సెటైర్ వేశారు. మెగా కృష్ణారెడ్డి కోసమే 9 టెండర్లు పెట్టారని, ఈ టెండర్ల అంశంలో సృజన్ రెడ్డి కేవలం చిన్న చేపనే అన్నారు.
పవర్ మినిస్టర్ భట్టీకి లేఖ రాయడానికి బీఆర్ఎస్ కు ఇబ్బంది ఏంటి అని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవిత ఘాటుగా విమర్శించారు. ఈ కేసు విచారణ 2 ఏళ్లుగా సాగుతూ కార్తీక దీపం సీరియల్ను తలపిస్తుందని, ప్రజల్లో ఇది హాస్యాస్పదంగా మారిందని ఎద్దేవా చేశారు. కేవలం ఎన్నికల లబ్ధి కోసమే ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. తీవ్రవాదుల కోసం వాడాల్సిన ట్యాపింగ్ను రాజకీయాలకు వాడటం సరికాదని, విచారణను సాగదీయకుండా వెంటనే బాధితులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని, అయితే తాను అందుకు వ్యతిరేకమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకు కవిత కౌంటర్ ఇచ్చారు. నేను కాంగ్రెస్లో చేరను, అసలు ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు. మీరే జాగృతి పార్టీలో చేరండి. భవిష్యత్తులో తాను స్థాపించే పార్టీనే అధికారంలోకి వస్తుంది. అప్పుడు మహేష్ గౌడ్కు నా పార్టీలో కీలక పదవి ఇస్తా అని అన్నారు. ఈ సందర్భంగా జాగృతి పార్టీ అంటూ సంబోధించడంతో కవిత స్థాపించబోయే పార్టీ పేరు తెలంగాణ జాగృతి అని ఉండబోతుందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. గంజాయి ముఠా దాడిలో గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గంజాయి ముఠా దాడిలో గాయపడిన సౌమ్యకు మెరుగైన వైద్యం కోసం సౌమ్యను హైదరాబాద్కు తరలించారు. కారుతో ఢీకొట్టిన 2 నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న ముఠా సభ్యుల కోసం గాలిస్తున్నారు. కాగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లు తాము ప్రయాణిస్తున్న కారుతో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను ఢీకొట్టగా ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించిన విషయం తెలిసిందే. ఆదివారం నిషితా స్కూల్ ఆధ్వర్యంలో ఉదయం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గ్రౌండ్లో ఘనంగా మాస్ మరాథాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సమాజంలో ఆరోగ్యంపై అవగాహన పెంచే లక్ష్యంతో నిషితా స్కూల్ ఆధ్వర్యంలో ఈ ఆదివారం ఘనంగా మాస్ మరాథాన్ నిర్వహించారు. ఈ మరాథాన్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ రవితేజ, సైకియాట్రిస్ట్, ఆనంద మైండ్ కేర్, తేజ హాస్పిటల్ నిజామాబాద్ మరియు డాక్టర్ దీపక్ రాథోడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా శారీరక దృఢత్వం, క్రమశిక్షణ మరియు ఆరోగ్యకరమైన జీవన విధానం మెరుగుపడుతుంది అని వివరించారు. ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు నిషితా స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. నిషితా ఇంటర్నేషనల్ స్కూల్ ముఖ్య వ్యవస్థాపకులు చీఫ్ పాట్రన్ చౌదావరం వినయ్ కుమార్, పాఠశాల చైర్పర్సన్ చౌదావరం నిఖిల్ కుమార్, డైరెక్టర్ చౌదావరం పూజ గారు, పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి దియా బెనర్జీ మాస్ మరాథాన్ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరై ప్రారంభానికి ముందు ఆరోగ్యంపై సంక్షిప్త అవగాహన కల్పించారు. నిషితా స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు సమాజంలో ఆరోగ్యంపై అవగాహన కలిగిస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేశారు. Initiative was taken to spread a message to all the citizens of the country as well as of Nizamabad that health awareness is an important part of our daily life. We are celebrating 77th Republic Day, but to be a citizen of a republic country we జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఈపీఐసి కార్డుల పంపిణీ మరియు వ్యాసరచన పోటీ సర్టిఫికెట్లను అదనపు కలెక్టర్ విక్టర్ ప్రదానం చేశారు. జాతీయ ఓటర్ దినోత్సవంను పురస్కరించుకొని నిజామాబాద్ కలెక్టరేట్లో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. 18 సంవత్సరాలు నిండిన యువతను అధికారికంగా ఓటర్లుగా నమోదు చేసుకునే ఉద్దేశంతో వారి ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ 10 మందికి అదనపు కలెక్టర్ అందజేశారు. 18 ఏళ్లకు చేరిన ప్రతి అభ్యర్థిని ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. జాతీయ ఓటర్ దినోత్సవం నేపథ్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు, యువతకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు యొక్క ప్రాధాన్యత, యువత పాత్ర, అర్హత పొందిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన అవసరంపై అదనపు కలెక్టర్ విక్టర్ స్పష్టమైన వ్యాఖ్యానాలు చేశారు. అనంతరం ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వీణా, తహసీల్దార్ జనార్దన్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ తదితరులు ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటు హక్కును ఓటర్లు తప్పక వినియోగించుకోవాలని వక్తలు సూచించారు. 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావాలని సూచించారు. డిచ్పల్లి ఓటు నమోదు అవగాహన ర్యాలీ సందర్భంగా ఆర్డీఓ రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ జనవరి 25వ తేదీన
ప్రతి సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటామని 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని డిచ్పల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారి 44 నుంచి రైల్వే స్టేషన్ వరకు ఓటర్ల అవగాహన ర్యాలీని నిర్వహించామని ఆర్డీఓ తెలిపారు. దీని ముఖ్య ఉద్దేశం భారత పౌరులందరూ ప్రజాస్వామ్యంపై నమ్మకంతో దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాతంగా కుల మొత్తం భేదం భాష ఎటువంటి భేదాలు లేకుండా ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేంద్ర కుమార్తో పాటు డిచ్పల్లి తహసీల్దార్ సతీష్ రెడ్డి, మోపాల్ తహసీల్దార్ రేఖ, రూరల్ తహసీల్దార్ వినయ్ కుమార్, ఇందల్వాయి తహసీల్దార్ వెంకట్రావు, దర్పల్లి తహసీల్దార్ శాంత, జక్రన్పల్లి తహసీల్దార్ కిరణ్మయి, సిరికొండ తహసీల్దార్ రవీంద్రరావు, ఎలక్షన్ డీటీ అశ్వ, ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్, రూరల్ నియోజకవర్గం నాయబ్ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది, విద్యార్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండల ఆర్ఎంపీ అండ్ పీఎంపీ వైద్యుల అధ్యక్షుడిగా కూనె జితేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం నాడు స్థానిక ఫంక్షన్ హాల్లో జరిగిన ఆర్ఎంపీ పీఎంపీ వైద్యుల కార్యవర్గ ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఇందులో అధ్యక్షుడిగా కూనె జితేందర్, ఉపాధ్యక్షులుగా గంగారపు గంగాధర్, మంజుల కార్యదర్శిగా కూనె రమేష్, సంయుక్త కార్యదర్శిగా మగ్గిడి రాజేందర్, కోశాధికారిగా కూనె దీనా వెంకటేష్, గౌరవాధ్యక్షులుగా సొప్పారి యాదగిరి, హనుమన్లు, సలహాదారులుగా రెహమాన్, ధర్మపురి నానాజీ, రేగుల గంగాధర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కూనె జితేందర్ మాట్లాడుతూ, నాపై నమ్మకం, విశ్వాసం ఉంచి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రతి ఒక్క ఆర్ఎంపీ పీఎంపీ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మండలంలో ఆర్ఎంపీ పీఎంపీ అభివృద్ధికి కృషి చేస్తానని, వారికి ఎటువంటి ఆపదలు వచ్చినా 24 గంటలు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో భీమ్గల్ పట్టణంలోని ఆర్ఎంపీ ఎంపీ వైద్యులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి జాతీయ ఓటర్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ రోజు భారత రాజ్యాంగం కల్పించిన అతి ముఖ్యమైన ఆయుధం ఓటు అని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని సరైన నాయకుని ఎన్నుకునేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ఓటరు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తనకు ఇచ్చిన ఓటును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, దీనికి ఎన్నికల సంఘం అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకొని భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీలో వెళ్లి ఓటు లేని ప్రజాస్వామ్యం, ప్రాణం లేని శరీరం అంటూ నినాదాలు చేస్తూ అంబేద్కర్ చౌరస్తాలో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ తహసీల్దార్ శ్రీకాంత్, ఆర్ఐ గోపాల్, సీనియర్ అసిస్టెంట్ స్వాతి, సునీల్, శేఖర్, మండల రెవెన్యూ సిబ్బంది మరియు యువకులు తదితరులు పాల్గొన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని బాన్స్వాడ సబ్ కలెక్టర్ కోపిశెట్టి కిరణ్మయి పిలుపునిచ్చారు. ఆదివారం జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా బాన్స్వాడ సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం ఏర్పాటు చేసి ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును బాధ్యతతో వినియోగించి సమాజ శ్రేయస్సుకు దోహదపడాలని ఆమె కోరారు. ఓటు వేయడం ద్వారా ప్రజలు మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉంటుందని, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రతి ఓటు కీలకమని ఆమె అన్నారు. ముఖ్యంగా యువత తమ ఓటు హక్కుపై అవగాహన పెంచుకొని తప్పనిసరిగా ఓటింగ్ లో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు మరియు ప్రజలు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని కల్యాపూర్ గ్రామంలో ఘనంగా రథసప్తమి నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని గణనీయంగా నిర్వహించారు. రెంజల్ మండలంలోని కల్యాపూర్ గ్రామంలో రథసప్తమి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని గ్రామాభివృద్ధి కమిటీ మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కల్యాపూర్లో గత 44 సంవత్సరాల నుండి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలతో పాటు హైదరాబాద్, నిజామాబాద్, మహారాష్ట్ర నుండి భక్తులు వస్తున్నారు. రథసప్తమి సందర్భంగా గ్రామంలో 3 రోజుల పాటు పండగ వాతావరణంతో సందడిగా మారింది. మొదటి రోజు యజ్ఞం, రెండవ రోజు స్వామివారి కళ్యాణం, మూడవ రోజు సామూహిక వ్రతాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వామివారి కళ్యాణం అనంతరం వచ్చిన
వచ్చినటువంటి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే గ్రామంలో జాతర కొనసాగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవం గ్రామాభివృద్ధి కమిటీ గ్రామస్తుల సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ప్రతి సప్తమి నాడు కూడా స్వామివారికి ముందు రోజున విశ్వక్షేణ ఆరాధన, స్వస్తి పుణ్యవాదనము, అగ్నిప్రతిష్ఠ, తరువాత మరుసటి నాడు స్వామివారికి మూలమంత్ర హవనాలు, అలాగే మహాపూర్ణావధి, తర్వాత బలి కార్యక్రమాలు అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరము కూడా ఇట్టి కళ్యాపూర్ గ్రామంలో ప్రతి భక్తి శ్రద్ధలతో వచ్చి ఇట్టి కళ్యాణాన్ని చేసుకుంటారు. ఇంతటి వైభవంగా ప్రతి సంవత్సరము కూడా ఈ కళ్యాణం కూడా ఇంత వైభవంగా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా గమనించుకొని ఇటు కళ్యాపూర్ గ్రామానికి వచ్చి స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించి స్వామిని హైదరాబాద్లో ఐద్వా మహాసభలకు జిల్లా నుండి మహిళలు తరలి వెళ్లారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జాతీయ మహాసభలు ఈ రోజు నుండి 28 వరకు హైదరాబాద్లో జరుగుతున్నందున ఈ రోజు జరిగే బహిరంగ సభకు జిల్లా నుండి వివిధ ప్రాంతాల నుండి మహిళలు తరలి వెళ్లడం జరిగింది. జిల్లా కేంద్రం నుండి వెళ్తున్న మహిళల వాహనాలకు జెండా ఊపి సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపైన ఐద్వా అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిందని, మహిళల హక్కుల కోసం వారికి రక్షణగా నిలబడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అనిత మరియు సుజాతాలతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళల్ని పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుండి ఈ బహిరంగ సభకు తరలి వెళ్తూ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు దేశంలో రోజు రోజుకి మహిళలపైన హింస, దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా అనేక ఉద్యమాలను నిర్వహిస్తూ మహిళలకి మనోధైర్యాన్ని ఇస్తూ అనేక సమస్యల పరిష్కారంలో ముందుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ మహాసభలో రాబోయే కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకి ఏ రకంగా అండగా ఉండాలి, వాళ్ళ హక్కుల కోసం ఏ ఉద్యమాలు నిర్వహించాలి అనేటువంటిది చర్చించడం జరుగుతుంది. ఈ మహాసభల్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరూ కళ్యాపూర్లో ఆడబిడ్డ పెళ్లి అయితే పుస్తెమట్టెలు అందజేస్తానని నూతన సర్పంచ్ మైని మోహన్ తెలిపారు. రెంజల్ మండలంలోని కళ్యాపూర్ గ్రామంలో ఏ ఆడబిడ్డ పెళ్లి చేసుకున్నా వారికి పుస్తమట్టెలు, చీర అందజేస్తానని మాజీ సర్పంచ్ మైని మోహన్ గతంలో ఎన్నికల హామీ ఇవ్వగా నేడు ఒక ఆడబిడ్డ పెళ్లికి పుస్తమట్టెలతో పాటు చీరను అందజేశారు. ఇటీవల సర్పంచ్ గా ఎన్నికైన రెమ్మ భానుచందర్ తన వంతు సహాయంగా రూపాయలు 5,116 నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకాంత్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు గండ్ల నాగరాజు, పాలకవర్గ సభ్యులు ఇస్మాయిల్, లవన్, గ్రామస్తులు లింగారం, నారాయణ, బాలయ్య, గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం భాగంగా 24/1/2026 శనివారం సాయంత్రం 5 గంటలకు బాన్స్వాడ పోలీస్ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, హెల్మెట్ ధరించే, మద్యంతో వాహనాలు నడపకూడదన్న అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కానుల బాలరాజ్, రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్రారెడ్డి, డిఎస్పీ హాజరై ర్యాలీని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్నపాటి నిర్లక్ష్యం ప్రాణాపాయానికి దారితీస్తుందని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతి పౌరుడు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, యువకులు, వాహనదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్డు భద్రతపై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజల, యువకుల రక్షణార్థం చేసినటువంటి ర్యాలీ కార్యక్రమానికి అన్నిటికీ కేంద్రం తల. నీ కాలు పనిచేయాలన్నా ఇక్కడ లోపల ఉన్నటువంటి నరాలు మన వెంట్రుకలకి సంబంధం ఉంటాయి, అందులో రక్త ప్రసారం అవుతుంటుంది. నీ కాలు కదలపాలన్నా ఇక్కడ రక్త ప్రసారం కావాలి. ఎంచా శ్రీ ఓం జగదాత్రి దేవి ఆలయంలో 9వ రోజు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
నవిపేట్ మండలంలోని ఎంచా గ్రామంలో శ్రీ ఓం జగదాత్రి దేవి ఆలయం, శ్రీ ఓం పంచశక్తి పీఠం ఆధ్వర్యంలో 7వ వార్షికోత్సవ వేడుకలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఉదయం ఎంచా గ్రామ దేవతలకు ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు. ట్రస్ట్ సభ్యులు గ్రామస్తులంతా కలిసి పోచమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. పోచమ్మ దేవికి, హలాదేవిలకు, గ్రామ దేవతలకు పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం నూతన వస్త్రాలతో అమ్మవార్లను అలంకరించారు. శ్రీ 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 ఓం స్వర్ణకమల లక్ష్మి అమ్మ, శ్రీ ఓం జ్ఞానశక్తియేంద్ర స్వామీజీల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ ఓం స్వర్ణకమల లక్ష్మి అమ్మ ఆశీర్వాదాలను గ్రామస్తులు పొంది తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం అన్నదానం జరిగింది. నిజామాబాద్ నగరంలోని లలితాదేవి అమ్మవారి ఆలయంలో గోకుల్ గోసేవ ఆధ్వర్యంలో గోసేవ, గోపూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ గోకుల్ గోసేవ సమితి ఆధ్వర్యంలో రథసప్తమి సందర్భంగా లలితాదేవి అమ్మవారి గోశాలలో గోపూజ, గోసేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోకుల్ గోసేవ సమితి అధ్యక్షులు టి రామ్మోహన్, కోశాధికారి ఏ బాలశేఖర్, సెక్రటరీ టిఎస్ వ్యాస్, సభ్యులు శ్రీధర్, గణేష్, రాజశేఖర్, కౌటిక్, శంకర్, గోసేవ సభ్యులు, అర్చకులు రాజేందర్ శర్మ పాల్గొన్నారు. జక్రంపల్లి గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఆదేశం మేరకు సర్పంచ్ పద్మ సత్యం సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. జక్రంపల్లి గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆదేశం మేరకు ఎస్డీఎఫ్ నిధులతో ఎస్సీ కాలనీలో సిసి రోడ్లు, సిసి డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్మ సత్యం, ఎక్స్ సర్పంచ్ కాటిపల్లి నర్సారెడ్డి, మునిపల్లి సర్పంచ్ చిన్న సాయిరెడ్డి, సొప్పారి వినోద్, బంగ్లా వసంతరావు, వార్డు సభ్యులు వన్నెల దేవకళ, స్వర్ణలత, బండి సత్యం, కాల్వ ఆనంద్, టిఆర్ బాబు, జైడి మల్లేష్, ఎక్స్ పిఎస్సిఎస్ చైర్మన్ గంగారెడ్డి, ఎక్స్ ఎంపీటీసీ గంగారెడ్డి, సంజయ్, గన్న లక్ష్మణ్, తిరుపతి, జలం గాంధీ, సైకిల్ టెక్స్ అక్బర్, జితేందర్ నాయక్, కార్తిక్, ప్రభాకర్, గన్న, కుంటొల్ల సంజీవ్, గొల్ల లింగన్న, శంకర్, కాలనీ వాసులు టెం ప్రవీణ్, శేఖర్, గంగాధర్, సుంకరి, యమున, సాదానందు తదితరులు పాల్గొన్నారు. తర్వాత గ్రామానికి సుమారు 1 కోటి రూపాయల సీసీ రోడ్లు రావడం జరిగింది. ఇప్పటి వరకు సీసీ రోడ్లు కానీ, సీసీ డ్రైన్లు కానీ, అట్లాగే మదర్స్పూర్ సైడ్ కూడా బీటీ రోడ్ 1,70,00,000 అది కూడా రావడం జరిగింది. ఇంకా గ్రామంలో అనేకటువంటి లబ్ధిదారులకు సుమారు సీఎంఆర్ఎఫ్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ప్రతి ఒక్క లబ్ధిదారుడికి మిస్ కాకుండా మంజూరు ఉన్నాడు. కాబట్టి రాబోయే రోజు నగరంలోని బస్వా గార్డెన్లో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రథసప్తమి సూర్య భగవానుడి అనుగ్రహం కోసం సామూహిక 108 సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందూరు నగరంలోని బసవా గార్డెన్ వినాయక్ నగర్లో రథసప్తమి సందర్భంగా జీవకోటి ప్రత్యక్ష భగవానుడైన సూర్యదేవుని అనుగ్రహం కోసం సామూహిక 108 సూర్య నమస్కారాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ బసవారెడ్డి అడిషనల్ డీసీపీ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ఆదిత్య హృదయం శ్లోకాలతో పఠించిన తర్వాత 108 సూర్య నమస్కారాలు చేసి ఆ సూర్య భగవాన్కి సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం, యోగ ద్వారానే సాధ్యమని పేర్కొన్నారు. యోగ సాధకులు మనం ఏదైతే సర్వేజన సుఖినో భవంతు, మీరు కూడా ప్రతి ఒక్కరూ 10 మందిని మార్చాలని కోరారు. యోగ సాధకులను ఉద్దేశించి సైబర్ నేరాల గురించి కూడా వివరించారు. ఇలాంటి మెసేజ్లు వచ్చినా కానీ ఓపెన్ చేసి చూడవద్దని, చాలామంది లక్షల రూపాయలు కోల్పోయారు. మీరు ఆ విధంగా కోల్పోకుండా ఉండడానికి సత్వర నిఘాతో ఉండండి.
ఈ కార్యక్రమంలో జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంకండ ప్రభాకర్, గౌరవ అధ్యక్షులు యోగా రామచందర్, సలహాదారులు జిలకర కిషన్, కార్యదర్శి బాలశేఖర్, కోశాధికారి భూమాగౌడ్, సంయుక్త కార్యదర్శి జి సంగీత, రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, పతాంజలి ప్రతినిధులు జి సాయన్న, బుచ్చన్న ఈ రోజు 108 సూర్య నమస్కారాల కార్యక్రమంలో నిజామాబాద్ పట్టణంలోని అన్ని యోగా కేంద్రాల నుండి 200 మంది యోగా సాధకులు పాల్గొన్నారు. జంతువులకు కానీ పక్షులకు కానీ ఏం లక్ష్యాలు ఉండవట, అవి న్యాచురల్గా సహజంగా జీవిస్తాయి. కానీ మనుషులకు మాత్రమే ఒక లక్ష్యం అనేది ఏర్పాటు చేసుకొని దాంట్లో కొంత స్వార్థం అనేది, విపరీతమైన స్వార్థం అనేది ఆ లక్ష్యం వెనుక దాగి ఉన్న ఆ కోరికల మేరకు చాలా నేరాలు జరుగుతూ ఉంటాయి. లక్ష్యం ఉంటే పర్వాలేదు, కానీ అది సదుద్దేశమై ఉండి మన కుటుంబానికి, మన వ్యక్తిగతానికి, మన కుటుంబానికి మనం. కిసాన్ నగర్లో గ్రామస్తులు దేవత విగ్రహాలకు గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో ఆదివారం గ్రామస్తులు దేవత విగ్రహాలకు గోదావరి జలాలతో అభిషేకం చేశారు. సనాతన ఆచారం ప్రకారం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రత్నాపురం రేవు నుండి గోదావరి జలాలను తెచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కట్ట మీద ఎల్లమ్మ, భీమన్న, హనుమాన్ మందిర్, సారేగమ్మ, పోచమ్మ, మార్కండేయ, రామ మందిరం, శివాలయం, నల్లపోచమ్మ తదితర ఆలయాల్లో దేవమూర్తులకు జలాభిషేకం జరిపించారు. గ్రామాభివృద్ధి కమిటీల అధ్యక్షులు అశోక్, హనుమంతు, మాజీ ఎంపీపీ నాగభూషణం, కపిల్, శరత్, నవీన్, రఘు, శ్రీనివాస్, గంగాధర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలి. మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలు. బోధన్ పట్టణంలో పర్యటించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి. మైనారిటీ గురుకుల పాఠశాలను ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. గంజాయి మూటాలో గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమం. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలింపు. ఉత్తమ సేవలకు గాను కలెక్టర్ ఇలా త్రిపాఠికి అవార్డు. హైదరాబాద్లో అవార్డు అందజేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. నిజామాబాద్ నగరంలోని సోనీ ఫంక్షన్ హాల్ వద్ద బ్రిడ్జ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం. నగరంలోని బస్వా గార్డెన్లో రథసప్తమి సందర్భంగా 108 సూర్య నమస్కారాల కార్యక్రమానికి హాజరై మాట్లాడిన అదనపు డీసీపీ బస్వారెడ్డి. నిజామాబాద్లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా తయారైంది. బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. హరీష్ రావు, కేటీఆర్లపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో గల జాగృతి కార్యాలయంలో కవిత మీడియా సమావేశం. ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటు హక్కును ఓటర్లు తప్పక వినియోగించుకోవాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.